ఉపాధ్యాయులుగా రిటైర్డ్ అయిన వాళ్ళకి కూడా ఇప్పటివరకు కూడా వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్లు అట్లాగే పెన్షన్ స్కీమ్ కూడా వర్తించడం లేదని చెప్పేసి రేపు ఉదయం ధర్నా చౌక్లో బీజేపీ ఆధ్వర్యంలో టీచర్స్ ఎమ్మెల్సీ అట్లాగే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ వాళ్ళ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేస్తున్నారు. దీనిపై మనతో మాట్లాడడానికి టీచర్స్ ఎమ్మెల్సీ మల్కా కుమరి ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పటికి కూడా ఆ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలైనా కూడా ఇప్పటికి టీచర్లకు రిటైర్డ్ అయిన వాళ్ళకి కూడా బెనిఫిట్స్ రావట్లేదు. అంటే ఎన్ని కోట్లు బకాయి ఉంది, ఎప్పటి నుంచి బకాయి ఉంది? రేపు బీజేపీ తరఫున మా బీజేపీ పార్టీ తరఫున ప్లస్ మా ముగ్గురు టీచర్స్ ఎమ్మెల్సీ గారు, నేను, ఏవేన్ రెడ్డి, అంజయ్ రెడ్డి గారు కలిసి గన్నా చౌక్ దగ్గర పెద్ద ఎత్తున రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరికీ బెనిఫిట్ కొరకు డబ్బులు రిలీజ్ చేయడానికి ధర్నా చేయడం అవుతుంది. వాళ్ళ రిటైర్డ్ అంటే వాళ్ళ ఓన్ సేవ్ చేసుకున్న మనీ జీపీఎఫ్ కానీ, తర్వాత వాళ్ళకు హెల్త్ డబ్బులు కానీ, పిఎఫ్ కానీ, ఏఎస్ఐ కానీ, డిఏఎస్ కానీ, తర్వాత ప్రతి ఒక్కటి కూడా పెండింగ్ ఉన్నాయి. తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడైతే పవర్కి వచ్చే ముందు మీ సమస్యలన్నీ క్లియర్ చేస్తామని చెప్పి పవర్లో వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు 2 years అయింది. 2 years అయిన తర్వాత కూడా ఇంతవరకు ఒక ప్రాబ్లం పూర్తిగా సార్ట్అవుట్ చేయలేదు. బీజేపీ గవర్నమెంట్ ఉన్న మన స్టేట్స్ కానీ, నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చెందిన ఎంప్లాయీస్కి మాత్రం టైంలో పిఆర్సీస్ కానీ, డిఏలు కానీ అన్ని పేమెంట్స్, హెల్త్ ఇన్సూరెన్స్ కానీ ప్రతి పేమెంట్ వస్తుంది. బీజేపీ రూల్డ్ స్టేట్స్లో కూడా పొజిషన్ చాలా బెటర్గా ఉంది. ఓన్లీ మన తెలంగాణ స్టేట్లోనే రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ అందరూ పాపం వాళ్ళు రిటైర్డ్ అయిన వాళ్ళ డబ్బులు వాళ్ళకి రాక, లోన్స్ ఈఎంఐస్ పే చేయలేక కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. అది చాలా దురదృష్టకరం. కాబట్టి ప్రతి ఎంప్లాయీ ఏమవుతారంటే రిటైర్డ్ కాగానే వాళ్ళ ఓన్ ఫండ్స్ను ప్లాన్ చేసుకొని ఎట్లా వాడుకోవాలి, లేకుంటే వాళ్ళకు పిల్లల మ్యారేజ్కి ప్లాన్ చేసుకుంటారు. అయితే వాళ్ళకు రిటైర్ అయిన తర్వాత డబ్బులు ఎప్పుడు వస్తాయనే గ్యారంటీ కూడా లేని పరిస్థితి ఉంది. కాబట్టి ఇన్స్టాల్మెంట్లో పే చేస్తారు. ఆ ఇన్స్టాల్మెంట్లు కూడా కరెక్ట్గా ఎన్ని రోజుల్లో పే చేస్తారనేది కూడా లేదు. కాబట్టి ఇది చాలా సీరియస్ ఇష్యూ. కాబట్టి రిటైర్డ్ అయిన వాళ్ళు 30-40 years సర్వీస్ చేసిన తర్వాత వాళ్ళందరూ ఒక యూనియన్గా ఫామ్ చేసుకొని స్ట్రైక్ చేసే పరిస్థితి ఉంది. వారికి మద్దతుగా మేము ఎమ్మెల్సీలను కలిసి పార్టీ బీజేపీ తరఫున రేపు ధర్నా చౌక్లో స్ట్రైక్ చేయడం జరుగుతుంది. అంటే ప్రభుత్వం కేవలం ఇట్లా అంటే రిటైర్డ్ ఎంప్లాయీస్కి వాళ్ళపైన ఎందుకు ఇట్లా వివక్ష చూపిస్తుంది అనుకోవచ్చు? అంటే నిధులు లేకనా వేరే స్కీమ్స్ కూడా కొన్ని నిధులు కూడా విడుదల చేస్తున్నారు కాబట్టి వీళ్ళ మీద కేవలం వీళ్ళకు నిధులు కూడా విడుదల చేయని పరిస్థితి ఉంది గవర్నమెంట్లో. అంటే గవర్నమెంటు ఈ పే చేయదలుచుకుంటే వాళ్ళు పే చేయొచ్చు. ఒకటి. సెకండ్ ఏంటంటే గవర్నమెంట్ కొంత ఫండ్స్ రిలీజ్ చేస్తూ ఉంది, కానీ అది రిలీజ్ చేసినవి ఇన్సఫిషియెంట్గా ఉండి అవుట్ స్టాండింగ్ అట్లే పెరిగిపోతూ ఉంది, అట్లే కంటిన్యూ అవుతుంది. కాబట్టి దీనికి ఏదో ఒక గవర్నమెంట్ ఒక పాలసీ లాగా ఆలోచించి కొంతమంది బల్క్గా కొంత పేమెంట్ చేస్తేనే ఈ సమస్య తక్కువ అవుతుంది. కాబట్టి ఎట్లయితే అక్యుములేట్ అవుతుందో పేమెంట్ రిలీజ్ చేసేది అక్యుములేషన్ కన్నా పే చేసే కన్నా తక్కువ అవుతుంది. కాబట్టి అవుట్ స్టాండింగ్ అట్లే రోల్ ఓవర్ అవుతుంది. కాబట్టి గవర్నమెంట్ దీన్ని సీరియస్గా తీసుకొని ఆలోచించి ఒక తీవ్రమైన సమస్యగా పరిగణన తీసుకొని పే చేయాలని కోరుతున్నాం. రేపు ధర్నా చౌక్లో ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్, ఎస్పెషల్గా టీచర్స్, వాళ్ళ బెనిఫిట్స్ గవర్నమెంట్ టైంలో పే చేయట్లేదు. బకాయిలు చాలా అక్యుములేట్ అయిపోయినాయి. కాబట్టి ఆ బకాయిలన్నింటినీ పే చేయని కొరకు ఎంప్లాయీస్ అందరికీ మనం వాళ్ళ బకాయిలు రిలీజ్ చేయడానికి కొరకు ఎమ్మెల్సీలము, తర్వాత బీజేపీ పార్టీ తరఫున మన కిషన్ రెడ్డి గారు, మినిస్టర్ గారు అందరూ కూడా పెద్దలు, పార్టీ పెద్దలందరూ వస్తారు. ఈ పేమెంట్స్ చాలా లాంగ్ పెండింగ్ ఉన్నాయి, అవుట్ స్టాండింగ్ ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ పవర్కి వచ్చే ముందు బీఆర్ఎస్ ఉన్నప్పుడు మేము పవర్కి వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా ఈ పేమెంట్స్ అన్నిటినీ కూడా మేము పే చేస్తాము, గవర్నమెంట్ రాగానే అని ప్రామిస్ చేశారు. గవర్నమెంట్ వచ్చి కూడా 2 years అయిపోయింది, అయినా కానీ ఇంతవరకు బకాయిలు ఏమి తీర్చలేదు. దాచిపెట్టుకున్న వాళ్ళ డబ్బులు కూడా వాళ్ళకి లేకుండా రిటైర్డ్ అయిన తర్వాత ఆ డబ్బులను ఇన్స్టాల్మెంట్గా పే చేస్తుంటే వాళ్ళు రిటైర్మెంట్ ప్లానింగ్ అంతా కూడా ఎఫెక్ట్ అయిపోయింది. ఈఎంఐస్ పే చేయలేకపోతారు, కొంతమంది చనిపోయారు, పిల్లల పెళ్ళిళ్ళు కూడా చేసుకోలేకపోయారు. కాబట్టి డిఏలు అట్లే పెండింగ్ ఉన్నాయి, తర్వాత పిఎఫ్ అట్లే ఉంది, ఈపీఎఫ్ అట్లే ఉంది, అన్ని రకాలుగా పేమెంట్స్ ఆగిపోయినాయి. కాబట్టి ఇమీడియట్గా రిటైర్మెంట్ అయిన ప్రతి ఎంప్లాయీకి వాళ్ళ అవుట్ స్టాండింగ్ పేమెంట్ తీయాలి.
ఈ మధ్యలో కొన్ని పేమెంట్స్ చేశారు, కానీ ఆ చేసిన పేమెంట్కు వాళ్ళకు మళ్ళీ మంత్లీ అక్యుములేట్ జమ అయిన పేమెంట్కు ఇంకా బ్యాలెన్స్ అట్లే మిగిలిపోతుంది. కాబట్టి గవర్నమెంట్ దీన్ని సీరియస్గా తీసుకొని వాళ్ళకు పేమెంట్ చేయాలని కోరుతున్నాం. అయితే గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరికీ సపోర్ట్గా రేపు ధర్నా చౌక్ తరఫున ఎమ్మెల్సీలో మేము స్పాన్సర్ చేసే ఈ ప్రోగ్రాంకు మా పార్టీ పెద్దలు తర్వాత యూనియన్ మినిస్టర్స్ గారు కూడా వస్తున్నారు. కాబట్టి మేము రిక్వెస్ట్ ప్రెస్ కూడా దీన్ని చాలా హైలైట్ చేసి ఇది చాలా జెన్యూన్ రీజను రిటైర్మెంట్ ఎంప్లాయీస్ ఇది ఓల్డ్ ఏజ్డ్ పీపుల్ కాబట్టి వాళ్ళు పీస్ఫుల్గా ఉండడానికి కొరకు ఈ సమస్యను గవర్నమెంట్ తొందరగా పరిష్కరించాలని కోరుతూ ఈ సమస్యను పరిష్కరించేంత వరకు మేము దీన్ని ఫాలోఅప్ చేసుకుంటూ కౌన్సిల్లో కానీ అసెంబ్లీలో కానీ అన్ని రకాలుగా వాళ్ళకు స్ట్రైక్ చేయడం కానీ వాళ్ళకు మద్దతు తెలుపుతూ ఈ సమస్య పరిష్కారేంత వరకు మేము కొట్లాడుతామని తెలియజేసుకుంటాం.